హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అటుకుల లడ్లు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీన్ని వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముందుగా 2 గ్లాసుల అటుకులని బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల అటుకులకు 1/2 గ్లాస్ బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకున్నాక అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని ముందుగా మిక్సీ పట్టుకున్న దానిలోకి వేసి కలపాలి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలి. చల్లారిన తర్వాత లడ్డూలు కట్టుకోవడానికి రాదు. చూసారు కదా, టేస్టీ అండ్ సింపుల్ అటుకుల లడ్లు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.